ఈ వీడియోలో మొన్న స్వామివారి యొక్క ప్రాణప్రతిష్ఠలో భాగంగా స్వామివారికి సంబంధించిన అధివాసాలు జరిగాయి. వాటికి సంబంధించిన వీడియో అండి ఇది. ఇక్కడ స్వామివారికి మొదటిగా ధాన్యాదివాసాన్ని చేయటం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నది ధాన్యాదివాసము. తర్వాత ఒక్కొక్క ధాన్యాదివాసం తర్వాత ఇంకొక అధివాసం ఇవన్నీ కూడా చేయటం జరిగింది. ఒక వీడియోలో మీకు అందరూ కూడా చూపిస్తాను. అలాగే స్వామివారికి నూతన కవచాలు తయారు చేయటం జరిగింది. వాటిని కూడా స్వామికి సమర్పించడం ఈ వీడియోలో ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందుతారని నేను కోరుకుంటూ ఈ వీడియో మీకు అందిస్తున్నాను. చూడండి, స్వామివారిని ఒక ఉంచి ఇక్కడ ఇప్పుడు దాకా ధాన్యాదివాసం అనేది పూర్తయింది. ధాన్యాదివాసం తర్వాత రోజు ఉదయం స్వామివారికి ఈ జలాదివాసం అనేది జరిగింది. అదే రోజు సాయంత్రం పుష్ప శయ్యాదివాసాలతో 3 అధివాసాలు అయితే చేయడం జరిగిందండి. స్వామికి చాలా విశేషంగా ఈ 3 అధివాసాలు కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత స్వామివారికి మిగతా కార్యక్రమాలు అయితే చేయటం జరిగింది. మీరు ఇక్కడ ధూపదీప నైవేద్యాలన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ముందుగా ధాన్యంలో ఉంచి ఒక నైట్ అల్లా కూడా ధాన్యంలో ఉంచాము. తర్వాత మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు కూడా మళ్ళీ తర్వాత రోజు జలాదివాసాల్లో ఉంచాము. ఆ తర్వాత స్వామివారిని అదే రోజు సాయంత్రం స్వామివారిని పుష్ప శయ్యాదివాసంలో ఉంచి తర్వాత రోజు ఉదయం తీయటం అనేది జరిగిందండి. అంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు అధివాసాలు. క్షీరాదివాసము, వస్త్రాదివాసము, అలాగే పుష్ప ఫలాదివాసము ఇవన్నీ కూడా చేయొచ్చు. కానీ మనకు టైం లేకపోవడంతో మళ్ళీ ఆషాఢ మాసం వచ్చేస్తుందని చెప్పి ముందుగానే ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం అనేది అంతా కూడా శాస్త్రోక్తంగా పూర్తి చేయడం అనేది జరిగిందండి. ఇక్కడ అమ్మవార్లు ఒక దాంట్లో స్వామి ఒక దాంట్లో ఉంచి ఈ యొక్క జలాదివాసాన్ని చేయడం జరిగిందండి. అంతా కూడా పుష్పాలు అవన్నీ ఉంచి తర్వాత హారతి ఇవ్వటంతో ఈ జలాదివాసం కూడా పూర్తయిపోయింది. ఈ విధంగా జలాదివాసాన్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు. తర్వాత రోజు స్వామివారిని జలంలో నుండి బయటికి తీసి మళ్ళీ తుడిచి మళ్ళీ నూతన వస్త్రాలు సమర్పించడం జరిగిందండి సాయంత్రం. అలాగే నేత్రోన్మేళన అంటారు. ఆ కార్యక్రమాన్ని కూడా ఈ వీడియోలో మీరు వీక్షించవచ్చు. అంటే ఏం లేదండి, స్వామివారిని మొదటి చూపు ఒక అద్దంలో, అలాగే మొదటిది ఆ యొక్క రుష్టం గో వెనక భాగంలో చూసేటట్లుగా పెట్టడాన్నే ఈ నేత్రోన్మేళన అనే కార్యక్రమం అనేది ఉంటుందండి. ఈ విధంగా ముగ్గురిని కూడా ఈ విధంగా వేంచేపు చేసుకుని అక్కడ ధూపదీప నైవేద్యాలని సమర్పించడం జరుగుతున్నది. ఇక్కడ పుష్ప శయ్యాదివాసాన్ని నిర్వర్తించాము. తర్వాత స్వామివారిని ఆ ప్రత్యేక అభిషేక ప్రాంగణంలో వేంచేపు చేసి తర్వాత రోజు ఉదయం ఆ రోజు స్వామివారికి అభిషేక తిరుమంజన కార్యక్రమం అనేది జరిగిందండి. చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ విధంగా స్వామివారిని ఈ విధంగా ఉంచి ఈ విధంగా మామూలుగా అయితే బంగారపు ఉలితో స్వామివారి యొక్క కళ్ళు దిద్దటం అనేది జరుగుతుంది. నేనైతే దర్భ తీసుకుని ముందుగా స్వామివారి యొక్క కట్టిన ఆ గంతలు తీసేసి అక్కడ ఈ యొక్క పొలతో మనం ఈ యొక్క దర్భతో ఆ కన్ను అనేది గీస్తాము. గీయటంతో స్వామివారి యొక్క ప్రాణప్రతిష్ఠా మహోత్సవం అనేది పూర్తవుతుంది. అద్దంలో చూస్తూ స్వామివారికి ఈ కళ్ళు దిద్దటం అనేది జరుగుతున్నది. అలాగే అమ్మవార్లిద్దరికీ కూడా అదే విధంగా దిద్దటం అనేది జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే స్వామివారి కిరీటం చిన్నది ఉండటం వల్ల అమ్మవార్లు పెద్దగాను స్వామి చిన్నగా కనపడుతూ ఉన్నారు. అది మరి విగ్రహం తయారు చేసేటప్పుడే అంటే వేరువేరుగా వచ్చినాయి కదండి. ఒకే చోట తెస్తే 3 కలిపి వచ్చినాయి అనుకోండి ఒకేలాగా ఉంటాయి. స్వామి ఒక చోట నుండి వచ్చారు, అమ్మవారు ఒక చోట నుండి వచ్చారు కాబట్టి కొంచెం వేరుగా ఉంటారు. కానీ పర్వాలేదు, ఏం లేదు. స్వామి చిన్నగా ఉన్నా అమ్మవార్లు పెద్దగా ఉన్నా ఏమీ కాదు. కానీ ఇద్దరు కూడా సమానులే. ఈ విధంగా అమ్మవార్లకు కూడా శ్రీదేవి అమ్మవారికి అయిపోయింది. ఇప్పుడు భూదేవి అమ్మవార్లకు కూడా అదే విధంగా చేయడం అనేది జరుగుతుంది. చాలా అంగరంగ వైభవంగా ఈ యొక్క ప్రాణప్రతిష్ఠా మహోత్సవం అనేది జరిగిందండి. ఆ తర్వాత ఆ రోజే పుణ్యాహవచనము, ఆ తర్వాతగా పుణ్యాహవచనము, కంకణ పూజ ఇవన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత అభిషేక కార్యక్రమం అయితే చేయటం అనేది జరిగిందండి. అలాగే ఇక్కడ చూసినట్లే ఆ ద్రవ్యాల్లోకి విశేషంగా ఆ యొక్క దేవతలను ఆవాహన చేయడం అనేది జరుగుతుంది. ముందుగా విశ్వసేన పూజ అనేది చేస్తారు. అంటే విశ్వసేన పూజ అంటే కనుక ఆ గణపతి పూజనే వైష్ణవ సాంప్రదాయంలో విశ్వసేన పూజ అని చెప్తారు. ఆ పూజా కార్యక్రమం అయితే జరుగుతున్నది.
ఈ విధంగా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను. ఆ తర్వాత వాసుదేవ పుణ్యాహ వాచనం అనేది జరుగుతుంది. అయితే మనం ఈ యొక్క ద్రవ్యాలు ఎక్కడెక్కడి నుండో తెస్తాము. ఏదో షాప్‌లో కొంటాం. అయన్నీ కూడా శుద్ధవ్వటం కోసం అనేది వాసుదేవ పుణ్యాహ వాచనం కార్యక్రమం అనేది చేస్తారు. అదేవిధంగా నేను కూడా ఇక్కడ వాసుదేవ పుణ్యాహ వాచన కార్యక్రమం అయితే చేయడం జరిగిందండి. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, చందనము అలాగే పసుపుతో అభిషేక తిరుమంజన కార్యక్రమానికి అంతా కూడా సిద్ధం చేయడం జరిగిందండి. ఇక్కడ కలశంలోకి ఆ యొక్క పవిత్రమైన జలాలను 9 నదీ జలాలను వీటన్నిటిని కూడా ఆవాహన చేసుకుని ఆ జలంతో అవన్నీ కూడా సంప్రోక్షించడంతో అలాగే స్వామివారికి అలాగే అక్కడ ఉన్న ప్రాంగణం మొత్తం కూడా సంప్రోక్షించడంతో సంప్రోక్షణ కార్యక్రమం అనేది పూర్తవుతున్నది. ఈ విధంగా ముందుగా ఆ జలంలోని ఆ కలశంలోని నీళ్లను వేరే పాత్రలోకి తీసుకుని ఆ పాత్రలో ఉన్న జలంతో అంతా కూడా పుణ్యాహవాచనం కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు పాలల్లోకి ఆ యొక్క అధిదేవతల్ని అలాగే పెరుగులోకి ఆ యొక్క అధిదేవతలను తేనెలోకి ఆ దేవతలను అందరినీ కూడా ఆవాహన చేసుకుని పూజ చేయటం అనేది జరుగుతున్నది. ఆ తర్వాత మనం స్వామివారికి అలంకరించే కవచాలకు కూడా శుద్ధి చేసుకుని ఆ కవచాలని స్వామికి అమ్మవార్లకు సమర్పించడం కోసం ఆ కవచాలకు కూడా విశేషమైన తిరువారాధన అంతా కూడా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా స్వామి అమ్మవార్లకు జరగటం చాలా విశేషకరం. ఇక్కడ దోపతైప నైవేద్యాలతో వారందరికీ కూడా సమర్పించడం జరిగింది. ఆ తర్వాత కవచాల్లో కూడా శుద్ధి చేసి కవచ దేవతను ఆవాహన చేసుకుని సువర్ణ దేవతను ఆవాహన చేసుకుని ఆ యొక్క వాటికి కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు చేయడంతో వాటిని కూడా స్వామికి సమర్పించే విధంగా మార్చుకుని ఆ స్వామికి సమర్పించడం అనేది జరుగుతూ ఉన్నది. ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ స్వామికి ఈ కార్యక్రమం అనేది నిర్వర్తించడం జరిగింది. చూసి ఆ స్వామి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీ అందరికీ కూడా అందిస్తున్నాను. చూసి ఆ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.